Hello all, welcome back to my channel. So in this video మనం హ్యూమన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ వచ్చేసి సీనియర్ ఇంటర్మీడియట్ ఐపీఈ ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. సో లెట్స్ బిగిన్ ద క్లాస్. సో హ్యూమన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, కార్డియో మీన్స్ హార్ట్ తర్వాత వాస్కులర్, దీంట్లో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ ప్లస్ హార్ట్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో హ్యూమన్ కార్డియోవాస్కులర్ సిస్టంలో డిస్కస్ చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి ఏ పార్ట్స్ కనిపిస్తాయి అంటే, సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ 4 ఛాంబర్డ్ మస్కులర్ హార్ట్. సో ఇది కూడా మనకి ఐడియా ఉంది. సో హ్యూమన్ బీయింగ్స్లో, మమ్మల్స్లో హార్ట్ 4 ఛాంబర్డ్. సో అండ్ a network of closed branching vessels అండ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. బ్లడ్ వెజల్స్ అంటే ఆర్టరీస్, వెయిన్స్ అండ్ క్యాపిలరీస్, దీంతో పాటు బ్లడ్ అన్నమాట. సో ఈ మూడు కూడా మనకు హ్యూమన్ కార్డియోవాస్కులర్ సిస్టంలో కనిపిస్తాయి. సో ఏవేవి? 4 ఛాంబర్డ్ హార్ట్, తర్వాత బ్లడ్ వెజల్స్ అండ్ బ్లడ్ అన్నమాట. ఈ వీడియో కొంచెం పెద్దగానే ఉండొచ్చు. సో నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో హార్ట్ ఈస్ మెసోడర్మల్ ఇన్ ఆరిజిన్. సో మనకు 3 లేయర్స్ ఉన్నాయి కదా, 3 జెమ్ లేయర్స్ ఉన్నాయి కదా. ఏవేవి? ఎక్టోడమ్, ఎండోడమ్ అండ్ మెసోడమ్. సో మెసోడర్మల్ లేయర్ నుంచి వచ్చినటువంటిదే, ఆ మెసోడమ్ నుంచి అరైజ్ అయినటువంటి ఆర్గానే హార్ట్ అన్నమాట. సో ఇట్ ఈస్ మెసోడర్మల్ ఇన్ ఆరిజిన్ అన్నమాట. సో హార్ట్ ఈస్ థిక్ వాల్డ్. వాల్స్ కూడా ఎలా ఉంటాయంటే, హార్ట్ యొక్క వాల్స్ చాలా థిక్గా ఉంటాయి. సో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ మజిల్స్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ మస్కులర్ అండ్ ఇట్ ఈస్ ఎ పల్సేటింగ్ ఆర్గాన్. సో హార్ట్ బీట్ ఉంటుంది కదా, సో కొట్టుకుంటుంది కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాజ్ పల్సేటింగ్ ఆర్గాన్. సో ఎక్కడ ఉంటుందంటే లంగ్స్కి, 2 లంగ్స్కి మధ్యలో, థొరాక్స్ రీజన్, మన చెస్ట్ రీజన్ ఉంది కదా, ఆ చెస్ట్ రీజన్ని మనం థొరాక్స్ రీజన్ అంటాము. ఈ థొరాక్స్ రీజన్లో మనకు 2 లంగ్స్ ఉన్నాయి. ఆ 2 లంగ్స్ మధ్యలో ఉంటుంది హార్ట్. అది కూడా డైరెక్ట్గా కాకుండా ఈ 2 లంగ్స్కి మధ్యలో ఒక చిన్న రూమ్ లాంటి రీజన్ ఉంటుంది. దట్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ మీడియాస్టీనమ్. సో హార్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ బిట్వీన్ ద లంగ్స్ ఇన్ ద మీడియాస్టీనమ్ అన్నమాట. అండ్ అలాగే విత్ ఇట్స్ అపెక్స్. సో అపెక్స్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ వైపుకి కొంచెం తన యొక్క అపెక్స్ టర్న్ అయి ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ఏ క్లెంచ్డ్ ఫిస్ట్. మన పిడికిలిని బిగిస్తే ఎంత సైజు ఉంటుందో ఆ సైజులో మన హార్ట్ అనేది ఉంటుందన్నమాట. హార్ట్ ఈస్ మెసోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఇట్ ఈస్ థిక్ వాల్డ్, మస్కులర్ అండ్ పల్సేటింగ్ ఆర్గన్. It is situated in between the lungs in mediastinum and its apex is slightly towards the left side. So size వచ్చేసి క్లించ్డ్ ఫిస్ట్లో అంత సైజులో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ హార్ట్ ఈస్ కవర్డ్ బై, నెక్స్ట్ ఈ హార్ట్ చుట్టూ పెరికార్డియం ఉంటుంది. అండ్ దట్ పెరికార్డియం ఈజ్ డబుల్ వాల్డ్ అనమాట. 2 వాల్డ్ పెరికార్డియం హార్ట్ని కవర్ చేస్తూ ఉంటుంది. దీంట్లో 2 వాల్స్లో ద అవుటర్ ఫైబ్రస్ కార్డియం, అవుటర్ లేయర్ వచ్చేసి ఫైబ్రస్ పెరికార్డియం, ఇన్నర్ లేయర్ వచ్చేసి సీరస్ పెరికార్డియం. అవుటర్ ఫైబ్రస్ పెరికార్డియం, ఇన్నర్ వచ్చేసి సీరస్ పెరికార్డియం. మళ్ళీ సీరస్ పెరికార్డియం వచ్చేసి అగైన్ ఇట్ ఈస్ ఆఫ్ 2 డబుల్ లేయర్డ్ అనమాట. ఇట్ ఈస్ ఆల్సో డబుల్ లేయర్డ్. అవుటర్ ఫైబ్రస్ పెరికార్డియం ఉంటుంది, ఇన్నర్ వచ్చేసి సీరస్ పెరికార్డియం ఉంటుంది. దిస్ సీరస్ పెరికార్డియం ఈజ్ డబుల్ లేయర్డ్. దిస్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 2 లేయర్స్ అనమాట. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ డబుల్ లేయర్ సీరస్ పెరికార్డియం. సో ఈ డబుల్ లేయర్లో మళ్ళీ అవుటర్ వచ్చేసి సీరస్లో అవుటర్ లేయర్ని పేరియేటల్ లేయర్ అని అంటాం. The serous layer is composed of 2 layers. Among them, the outer layer is known as parietal layer and the inner layer is known as visceral layer. సో విజరల్ అనగానే లోపల ఇన్నర్ ఆర్గన్స్ అంటాం, ఇన్నర్ అనే అర్థం అనమాట. సో ఒకసారి మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ కన్సిడర్ దిస్ యాజ్ ఏ
హార్ట్. సో మనం దీన్ని హార్ట్ అనుకుంటే దిస్ హార్ట్ ఈస్ కవర్డ్ బై ఏ డబుల్ లేయర్డ్ మెంబ్రెయిన్, డబుల్ లేయర్డ్ పెరికార్డియం. సో దీంట్లో డబుల్ లేయర్లో పైన అవుటర్ లేయర్ ఈజ్ నోన్ యాజ్ ఫైబ్రస్ పెరికార్డియం అనుకోండి. ఫైబ్రస్ పెరికార్డియం. నెక్స్ట్ ఇన్నర్ ఏముంటుంది అంటున్నాము, సీరస్ లేయర్, ఇన్నర్ సీరస్ మెంబ్రెయిన్. అయితే దిస్ సీరస్ మెంబ్రెయిన్ ఈజ్ ఆఫ్ డబుల్ లేయర్డ్ అన్నాను కదా. సో ఇట్ ఈస్ ఆఫ్ డబుల్ లేయర్డ్. సో దీన్ని నేను డబుల్గా డ్రా చేస్తాను, బ్లాక్ కూడా వేస్తాను. ఓకే. సో దీంట్లో ద అవుటర్, ఇక్కడ ఎల్లో కలర్లో వేసినాను కదా, సీరస్ మెంబ్రెయిన్ డబుల్ లేయర్డ్గా ఉంది. ఏవేవి అంటే వన్ ఈజ్ ఎల్లో అండ్ అనదర్ వన్ ఈజ్ బ్లాక్. ఓకే. సో దీంట్లో ఎల్లో ఈజ్ ద అవుటర్ సీరస్ పెరికార్డియం. దీంట్లో అవుటర్ లేయర్ని మనం పేరియేటల్ లేయర్ అని అంటాం, పేరియేటల్ లేయర్. ఇన్నర్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది కదా, అది వచ్చేసి విజరల్ పెరికార్డియం. దిస్ ఈజ్ ఆఫ్ ద డబుల్ లేయర్డ్. ఇక్కడ చూడండి. సో పేరియేటల్ లేయర్ ఈజ్ ఫ్యూజ్డ్ విత్ ఫైబ్రస్ పెరికార్డియం. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను అవుటర్ సీరస్ మెంబ్రెయిన్ ఏమని చెప్పాను, పేరియేటల్ లేయర్. ఇది వచ్చేసి మనకు ఫైబ్రస్, రెడ్ కలర్లో ఉన్న ఫైబ్రస్ లేయర్తో ఫ్యూజ్ అయి ఉంటుంది అంటున్నాడు. విజరల్ లేయర్ వచ్చేసి డైరెక్ట్గా హార్ట్ సర్ఫేస్తో ఫ్యూజ్ అయ్యి ఉంటుంది, సర్ఫేస్ ఆఫ్ ద హార్ట్. అండ్ ఇట్ ఫార్మ్స్ అవుటర్ లేయర్. సో త్రీ వాల్స్ ఉంటాయి హార్ట్లో. ఆ అవుటర్ వాల్ని ఫామ్ చేస్తుంది ఈ విజరల్ లేయర్ అనమాట. దట్ అవుటర్ లేయర్ ఇస్ నోన్ యాజ్ ఎపికార్డియం. నెక్స్ట్, సో ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హార్ట్ ఈజ్ కవర్డ్ బై డబుల్ వాల్డ్ పెరికార్డియం. దీంట్లో అవుటర్ లేయర్ వచ్చేసి ఫైబ్రస్ పెరికార్డియం, ఇట్ ఈస్ సింగిల్ లేయర్డ్ అనమాట. నెక్స్ట్ ఇన్నర్ లేయర్ ఈజ్ నోన్ యాజ్ సీరస్ పెరికార్డియం అండ్ ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 2 layers. దీంట్లో ద అవుటర్ serous pericardium is known as parietal pericardium and the inner serous pericardium is known as visceral pericardium. Here the parietal pericardium is directly fused with the fibrous pericardium, but the visceral pericardium is fused with the surface of the heart and it forms the epicardium of the heart అన్నమాట. సో ఇక్కడ దాకా క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు, సో ద టూ లేయర్స్ ఆర్ సెపరేటెడ్ బై ఎ నారో పెరికార్డియల్ స్పేస్. రెండిటి మధ్య అంటే సీరస్ మెంబ్రెయిన్కి అండ్ ఫైబ్రస్ పెరికార్డియంకి మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది. దట్ స్పేస్ ఈజ్ నోన్ యాజ్ పెరికార్డియల్ స్పేస్. అండ్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ద ఫ్లూయిడ్ నోన్ యాజ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్. సో రెండు సీరస్ మెంబ్రెయిన్కి ఫైబ్రస్ మెంబ్రెయిన్కి మధ్య ఒక స్పేస్ ఉంటుంది, ఎంటీ స్పేస్. దట్ స్పేస్ ఈజ్ నోన్ యాజ్ పెరికార్డియల్ స్పేస్. ఆ ఎంటీ స్పేస్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, దట్ ఫ్లూయిడ్ ఈజ్ నోన్ యాజ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటే ఇక్కడ, సో ఈ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే 2 మెంబ్రెయిన్స్కి మధ్య ఉన్న ఫ్రిక్షన్ని తగ్గిస్తుంది. ఇట్ రెడ్యూసెస్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద 2 membranes and also allows the free movement of the హార్ట్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ ఆల్సో యూస్ఫుల్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద 2 membranes అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద డబుల్ వాల్స్ పెరికార్డియం. అండ్ నెక్స్ట్ is the wall of the heart consists of 3 layers. Again హార్ట్ వాల్లో చూసుకున్నట్లయితే మనకు ఎన్ని లేయర్స్ ఉంటాయంటే 3 layers. ది ఆర్ అవుటర్ పెరికార్డియం, మిడిల్ మయోకార్డియం అండ్ ద ఇన్నర్ వన్ వచ్చేసి ఎండోకార్డియం. సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్నది ఏంటి అంటే పైన హార్ట్ యొక్క కవరింగ్ గురించి మాట్లాడుకున్నాం. నౌ వాల్ గురించి మాట్లాడుతున్నాం. వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ 3 layers. అమాంగ్ దెమ్ ద అవుటర్
outer layer is known as epicardium, middle layer is known as myocardium, and inner layer is known as endocardium. So the middle myocardium is a thick layer of cardiac muscle. Myocardium లో అంతా కూడా ఏ మజిల్స్ ఉంటాయి అంటే కార్డియాక్ మజిల్స్. కార్డియాక్ మజిల్స్ గురించి మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో డిస్కస్ చేసుకున్నాము. కార్డియాక్ మజిల్ వచ్చేసి మనకు ఇన్వాలంటరీ మజిల్. ఇది మన కాన్షియస్ కంట్రోల్లో ఉండదు. అండ్ ఇట్ నెవర్ ఇట్ ఈజ్ హైలీ రెసిస్టెంట్ టు ఫటిక్ అని కూడా 24/7 ఇది వర్క్ చేస్తూనే ఉంటుంది ఈ మజిల్ వితౌట్ అండర్ గోయింగ్ ఎనీ ఫ్యాటిక్ అనమాట. సో ఇక్కడ అండ్ ఎండోకార్డియం ఈజ్ మేడప్ ఆఫ్ థిన్ లేయర్ ఆఫ్ ఎండోథీలియం అనమాట. సో దిస్ ఎండోథీలియం ఏం చేస్తుందంటే ఇట్ కవర్స్ the heart valves. It covers the heart valves and it is continuous with the endothelial lining of the blood vessels. సో ఇది హార్ట్లో వాల్వ్స్ ఉంటాయి కదా, దట్ వాల్వ్స్ని కవర్ చేస్తూ హార్ట్తో బ్లడ్ వెజల్స్ని లైన్ చేస్తూ అండ్ హార్ట్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. This is about the wall of the heart, which is made up of 3 layers. They are epicardium, myocardium and endocardium. Next, external structure of heart గురించి డిస్కస్ చేసుకుందాం. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ డయాగ్రామ్ కూడా ఉంది చూడండి. దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్, ఎక్స్టర్నల్ డయాగ్రామ్ ఆఫ్ ద హార్ట్, ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. సో వీ ఆల్రెడీ నో దట్ human heart is made up of 4 chambers. Human heart consists of 4 chambers. You can see here human heart has 4 chambers. దీంట్లో సో ద అప్పర్ ఇక్కడ నేను మార్క్ చేస్తాను. these two smaller upper chambers are known as atria. The upper smaller chambers are known as atria. సో పైన మనకు 2 ఛాంబర్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఛాంబర్స్ కూడా చిన్నగా ఉంటాయి. దోస్ ఛాంబర్స్ ఆర్ నోన్ as ఏట్రియా. అండ్ ద లోయర్ మీరు కింద చూసినట్లయితే కొంచెం పెద్దగా ఉన్నటువంటి ఛాంబర్స్ ఉన్నాయి. లార్జర్ ఛాంబర్స్ ఆర్ నోన్ as వెంట్రికల్స్. అప్పర్ స్మాలర్ ఛాంబర్స్ ఆర్ నోన్ as ఏట్రియాస్ అండ్ ద లోయర్ లార్జర్ ఛాంబర్స్ ఆర్ నోన్ as వెంట్రికల్స్ అన్నమాట. Here, the atria and the ventricles are separated by a deep transverse groove. Groove అంటే సపరేట్ చేసేటువంటి వాటిని మనం గ్రూవ్స్ అని అంటాం అన్నమాట. ఇక్కడ డీప్ ట్రాన్స్వర్స్ గ్రూవ్. ట్రాన్స్వర్స్ అంటే ఏంటి? హారిజాంటల్ కదా. సో హారిజాంటల్లో ఒక ట్రాన్స్వర్స్ గ్రూవ్ ఉంది. దాని పేరు వచ్చేసి కరోనరీ సల్కస్. ఈ కరోనరీ సల్కస్ ఏం చేస్తుందంటే ఏట్రియాస్ని పైన అప్పర్ ఛాంబర్స్ని లోయర్ ఛాంబర్స్ని సపరేట్ చేస్తుంది. దిస్ గ్రూవ్ ఈజ్ నోన్ యాజ్ కరోనరీ సల్కస్ అని అంటాము. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏట్రియో వెంట్రికులర్ గ్రూవ్. ఈ గ్రూవ్ ఏం చేస్తుంది? ఏట్రియాని వెంట్రికల్స్ని సపరేట్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అదర్వైజ్ నోన్ యాజ్ ఏట్రియో వెంట్రికులర్ గ్రూవ్. ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఏట్రియాస్కి అప్పర్ ఛాంబర్స్కి లోయర్ ఛాంబర్స్కి మధ్యలో ఉన్నటువంటి గ్రూవ్ని ఏట్రియో వెంట్రికులర్ గ్రూవ్ అని అంటాము. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కొరోనరీ సల్కస్. సో నెక్స్ట్, the muscular pouch like projection from each atrium is called auricular appendix. మీకు ఇక్కడ చిన్న పౌచ్ లైక్ చూడడానికి పౌచ్ లాగా కనిపిస్తుంది కదా, దిస్ ప్రొజెక్షన్స్ ఆర్ నోన్ యాజ్ ఆరికులర్ అపెండిక్స్ అని అంటాము. సో మళ్ళీ 2 వెంట్రికల్స్ ఒకదాంతో ఒకటి ఎలా సపరేట్ అయ్యి ఉంటాయంటే వెంట్రికులర్ గ్రూవ్స్ అని అంటాము. సో యాంటీరియర్ వెంట్రికులర్ గ్రూవ్ అండ్ పోస్టీరియర్ వెంట్రికులర్ గ్రూవ్ అని అంటాము. So this is about the external structure of the human heart. So human heart consists of 4 chambers and the upper 2 chambers are known as upper 2 smaller chambers are known as atria and the lower 2 larger chambers are known as ventricles. Atrias and ventricles are separated by a groove, transverse groove, which is known as coronary sulcus, or otherwise we can call it as atrioventricular groove anamata. So this is about the external structure of the
heart. Next we will discuss about the internal structure of the heart, which is very important and very simple. So internal structure. So firstly I will show so first I will discuss here the upper. Already I told you that the upper two small chambers are known as atria. So we will discuss about the atria. So atrias are thin walled receiving chambers. సో ఇవి ఎలా ఉంటాయంటే వీటి యొక్క వాల్స్ చాలా థిన్గా ఉంటాయి, అంటే పల్చగా ఉంటాయి. అండ్ ఇది ఏం చేస్తాయంటే బ్లడ్ని రిసీవ్ చేసుకుంటాయి. బ్లడ్ని వేరియస్ ఆర్గన్స్ నుంచి ఇవేం చేస్తాయి, రిసీవ్ చేసుకుంటాయి. కాబట్టి దీస్ ఏటియాస్ ద అప్పర్ ఛాంబర్స్ ఆర్ నోన్ యాజ్ రిసీవింగ్ ఛాంబర్స్. ఎందుకు రిసీవింగ్ ఛాంబర్స్ అంటాం వీటిని? బికాస్ దే రిసీవ్ బ్లడ్ ఫ్రమ్ ద డిఫరెంట్ ఆర్గాన్స్ అండ్ ఫ్రమ్ ద లంగ్స్. సో దే ఆర్ నోన్ యాజ్ రిసీవింగ్ ఛాంబర్స్. సో ఎలా ఉంటాయి వీటి యొక్క వాల్స్? థిన్గా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ద రైటర్ వన్ ఈజ్ లార్జర్ దెన్ ద లెఫ్ట్. ఇక్కడ టూ అప్పర్ ఛాంబర్స్లో రైట్ వన్ ఈజ్ లార్జర్ దెన్ దట్ ఆఫ్ ద లెఫ్ట్ అన్నమాట. రైట్ లెఫ్ట్తో కంపేర్ చేసుకుంటే రైట్ ఏట్రియా ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. అండ్ ద టూ ఏట్రియాస్, సో ఇందాక ఇది ఒక మీకు ఇక్కడ బాక్స్ వేసి చూపిస్తాను డయాగ్రామ్ని. ద upper two chambers are known as atria. Lower two chambers are known as ventricles. So here we are discussing about the atrium. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే this is right and this is left atrium. Right atrium is bigger than that of the left. ఇది పెద్దగా ఉంటుంది. దేంతో కంపేర్ చేసుకుంటే? లెఫ్ట్తో కంపేర్ చేసుకుంటే ఇది పెద్దగా ఉంటుంది. అండ్ two atrias are separated by, ఇక్కడ చూడండి ఇది రైట్, ఇది లెఫ్ట్ అని చెప్పాను కదా. ఈ రెండింటిని సపరేట్ చేస్తూ మధ్యలో ఒక గ్రూవ్ ఉంది. సపరేట్ చేసేదాన్ని గ్రూవ్ అని అంటాం. దిస్ గ్రూవ్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్. ఎందుకు ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అంటున్నామంటే ఏట్రియాస్ని వన్ ఏట్రియం ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ అనదర్ ఏట్రియం కాబట్టి సో దిస్ గ్రూవ్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్ ఏట్రియల్ సెప్టమ్ అని అంటాం. వెన్ వీ టాక్ అబౌట్ ఫీటల్ హార్ట్, అంటే మనం ఇంకా ఫీటల్ స్టేజ్లో ఉన్నప్పుడు, మనం ఇంకా ఎంబ్రియానిక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఏట్రియం సెప్టమ్ అంటే ఈ ఇంటర్ ఏట్రియల్ సెప్టంలో ఒక స్మాల్ పోర్ ఉంటుంది. పోర్ అంటే హోల్ అనమాట. దిస్ హోల్ ఈజ్ నోన్ యాజ్ ఫొరామెన్ ఓవాలే. సో ఎప్పుడు ఫీటల్ హార్ట్లో మనం ఎంబ్రియానిక్ స్టేజ్లో ఉన్నప్పుడు దిస్ ఇంటర్ ఏట్రియల్ సెప్టంలో మధ్యలో ఒక హోల్ ఉంటుంది. దట్ హోల్ ఈజ్ నోన్ యాజ్ ఫొరామెన్ ఓవాలే. నార్మల్గా అంటే మనం పుట్టిన వెంటనే వెన్ ఎవర్ బర్త్ అవుతుందో, చైల్డ్ బర్త్ జరుగుతుందో, బర్త్ టైంకి అంతా కూడా ఈ ఫొరామెన్, మనం పుట్టిన వెంటనే మన ఫొరామెన్ ఓవాలే ఏమవుతుందంటే క్లోజ్ అయిపోతుంది. ఇట్ ఈస్ నార్మల్ అనమాట. సో వెన్ ఇట్ క్లోజెస్ అట్ ద బర్త్ అనమాట. ఫొరామెన్ ఓవాలే నార్మల్లీ క్లోజెస్ అట్ ద బర్త్. ఎందుకు అప్పుడు క్లోజ్ అవుతుంది అంటే బికాస్ అప్పుడు లంగ్స్ ఫంక్షనల్గా మారుతాయి కాబట్టి ఇది క్లోజ్ అవుతుంది అనమాట. సో క్లోజ్ అయిన తర్వాత అడల్ట్స్లో మనలో అప్పుడు ఇది క్లోజ్ అయ్యి ఒక డిప్రెషన్ లాగా ఉండిపోతుంది. ఆ డిప్రెషన్నే మనం ఫోజా ఓవాలిస్ అని అంటాం. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎ డిప్రెషన్ ఇన్ ద సెప్టమ్ బిట్వీన్ ద రైట్ అండ్ లెఫ్ట్ ఏట్రియా కాల్డ్ ఫోజా ఓవాలిస్. ఆ డిప్రెషన్ని ఫోజా ఓవాలిస్ అని అంటాం. కానీ కొంతమందిలో ఇదేమవుతుందంటే ఇఫ్ ద ఫొరామెన్ ఓవాలే డస్ నాట్ క్లోజెస్ ప్రాపర్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఏ పేటెంట్ ఫొరామెన్ ఓవాలే. సో కొంతమందిలో ఏమవుతుందంటే ఆ బర్త్ జరిగిన తర్వాత కూడా ఇది క్లోజ్ అవ్వదన్నమాట. ఫొరామెన్ ఓవాలే క్లోజ్ అవ్వదు. ఆ కండిషన్ని మనం ఏమంటామంటే పేటెంట్ ఫొరామెన్ ఓవాలే. సో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాను.
మొత్తం ఒకేసారి డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ చూడండి, రైట్ ఏట్రియం ఏం చేస్తుందంటే, ఇక్కడ డాట్ చేసి చూపిస్తాను. సింప్లీ మీకు అర్థం కావడం కోసం నేను బాక్స్ వేసుకొని డిస్కస్ చేస్తాను. ఎన్ని ఛాంబర్స్? 4 ఛాంబర్స్ కదా, 4 ఛాంబర్స్. దీంట్లో ఇవి మనకు అప్పర్ 2 ఛాంబర్స్ని ఏట్రియా అని అంటాము. సో దీంట్లో ఇది రైట్, ఇది లెఫ్ట్. ఓకే, సో రెండు కూడా ఏం చేస్తాయి? బ్లడ్ని రిసీవ్ చేసుకుంటాయి. వేరే చోట్ల నుంచి, వేరే ఆర్గన్స్ నుంచి ఏం చేసుకుంటాయి? రెండు బ్లడ్ని రిసీవ్ చేసుకుంటాయి అనమాట. ఈ రిసీవ్ చేసుకునే దాంట్లో రైట్ ఏట్రియం అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ రైట్ ఏట్రియం ఏం చేసుకుంటుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి? డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. లంగ్స్ నుంచి కాకుండా, లంగ్స్ ఎక్సెప్ట్ ద లంగ్స్ నుంచి కాకుండా మిగతా అన్ని పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఏంటి? ఆక్సిజన్ లేకుండా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నటువంటి బ్లడ్ని డీఆక్సిజనేటెడ్ బ్లడ్. ద బ్లడ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, that blood is known as deoxygenated blood. So here the right atrium is receiving the deoxygenated blood from the different parts of the body except the lungs. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. త్రూ ప్రికావాల్ వెయిన్స్ అని అంటాం. సో ఇక్కడ ఒక రైట్ ఏట్రియంకి పైన ఒకటి, నెక్స్ట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక వెయిన్ ఉంటుంది. సో దీన్నేమో మనము, ఇది వచ్చేసి ప్రీకవాల్ వెయిన్, పైన ఉండే వెయిన్ వచ్చేసి ప్రీకవాల్ వెయిన్ అండ్ కింద ఉన్నటువంటి వెయిన్ వచ్చేసి పోస్ట్ కవాల్ వెయిన్ అని అంటాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, పైన హార్ట్కి పైన ఉన్నటువంటి వెయిన్ వచ్చేసి ప్రీకవాల్ వెయిన్ అండ్ కింద ఉన్నటువంటి వెయిన్ వచ్చేసి పోస్ట్ కవాల్ వెయిన్. ఈ రెండు వెయిన్స్ ద్వారా ఇది ఏం చేస్తుందంటే బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. ఏది? రైట్ ఏట్రియం. సో ఈ పైన కింద అని ఎందుకు అంటున్నానంటే, ప్రీకవాల్ వెయిన్ మన హార్ట్కి పైన ఉన్న రీజన్స్ నుంచి, అంటే లైక్ హెడ్, ఇక్కడ హార్ట్కి పైన ఉన్న పార్ట్స్ నుంచి ఏం చేసుకుంటుంది? డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. అలాగే లోయర్ పార్ట్స్ నుంచి, అంటే కాళ్ళు, చేతులు, ఇక్కడ నుంచి లోయర్ పార్ట్స్ నుంచి, కిడ్నీస్, ఇక్కడ నుంచి బ్లడ్ని ఏం చేసుకుంటుంది? పోస్ట్ కవాల్ వెయిన్ ద్వారా రైట్ ఏట్రియం రిసీవ్ చేసుకుంటుంది. రెండు కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ద టూ ప్రీకవాల్ వెయిన్స్, దట్ ఈస్ పోస్ట్ కవాల్ వెయిన్ అండ్ ప్రీకవాల్ వెయిన్స్. సో ఇట్ ఆల్సో రిసీవ్స్ బ్లడ్ ఫ్రమ్ ద మయోకార్డియం. అంతేకాకుండా హార్ట్లో మిడిల్ లేయర్ ఉంది కదా, మయోకార్డియం. ఆ మయోకార్డియం నుంచి కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది. దట్ టు ఫ్రమ్ వన్ సైనస్ దట్ ఈస్ నోన్ యాజ్ కరోనరీ సైనస్. సో ఇది వచ్చేసి ఈ కరోనరీ సైనస్ ఓపెనింగ్ డైరెక్ట్గా ఎక్కడ ఉంటుందంటే ఇంటూ ద రైట్ ఏట్రియం. ఒక వాల్వ్ ద్వారా ఓపెన్ అవుతూ ఉంటుంది. వాల్వ్ మీన్స్ ఇక్కడ గేట్ అని అనుకోండి మీరు. గేట్స్ ఓపెన్ క్లోజ్ అయ్యే గేట్స్ని మనం వాల్వ్స్ అని అంటాము. దట్ వాల్వ్ ఈజ్ నోన్ యాజ్ వాల్వ్ ఆఫ్ టెబేషియస్ వాల్వ్ అనమాట. నెక్స్ట్ ద ఓపెనింగ్ ఆఫ్ పోస్ట్ కవాల్ వెయిన్. The opening of post caval vein is guarded by the inferior vena cava or eustachian valve. సో ఇది నేను డయాగ్రామ్ చూపించి మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదేం చేస్తుంది? యూస్టేషియన్ వాల్వ్ ఎక్కడ ఉంటుంది అంటున్నాము? ఇన్ఫీరియర్ వెన కావా ఆర్ పోస్ట్ కవాల్ వెయిన్ ఓపెన్ అయ్యే చోట ఒక వాల్వ్ ఉంటుంది. దట్ వాల్వ్ ఈజ్ నోన్ యాజ్ యూస్టేషియన్ వాల్వ్. ఇట్ డైరెక్ట్స్ ద బ్లడ్ టు ద లెఫ్ట్ ఏట్రియం త్రూ ద ఫొరామెన్. ఇది ఏం చేస్తుందంటే ఇది ఏం చేస్తుంది? లెఫ్ట్ ఏట్రియం నుంచి బ్లడ్ని డైరెక్ట్గా లెఫ్ట్ ఏట్రియంలోకి ఇది పంపిస్తూ ఉంటుంది. ఇన్ ద ఫీటల్ స్టేజ్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా బ్లడ్ని లెఫ్ట్ ఏట్రియంకి పంపిస్తుంది. కానీ అడల్ట్ స్టేజ్లో వచ్చేటప్పటికి ఇది రుడిమెంటరీగా, నాన్ ఫంక్షనల్గా అయిపోతుంది. సో ద opening of precaval veins into the right atrium have no valves.
కవాల్ వెయిన్ ఓపెన్ అయ్యే చోటు ఎలాంటి వాల్వ్స్ ఉండవు అనమాట. నెక్స్ట్ లెఫ్ట్ ఏట్రియం ఏం రిసీవ్ చేసుకుంటుందంటే లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటుంది అండ్ ద త్రూ పల్మోనరీ వెయిన్స్ ద్వారా. అండ్ ద 2 లెఫ్ట్ పల్మోనరీ వెయిన్స్ ఓపెన్ బై ఏ కామన్ అపేచర్ ఇన్ సమ్. సో ఇది ఏట్రియాస్ గురించి. నెక్స్ట్ చూడండి, ద ఏట్రియమ్స్ అండ్ వెంట్రికల్స్ ఆర్ సపరేటెడ్ బై ఏ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఈ రెండిటి దగ్గర ఈ ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ దగ్గర లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వాల్వ్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే లెఫ్ట్ అండ్ రైట్, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాల్వ్ని బైకస్పిడ్ వాల్వ్, నెక్స్ట్ రైట్ సైడ్ ఉండేది వచ్చేసి ట్రైకస్పిడ్ వాల్వ్. దీన్నే నేను ఇప్పుడు డయాగ్రామ్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు దాకా చెప్పింది. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి డయాగ్రామ్ కొంచెం మీకు కష్టంగా ఉండొచ్చు. సో ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, హార్ట్లో మెయిన్లీ ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి? 4 ఛాంబర్స్ ఉంటాయని చెప్పాను. సో దీంట్లో చూడండి, ద అప్పర్ 2 ఛాంబర్స్ ఆర్ నోన్ యాజ్ ఏట్రియమ్స్. సో రైట్ ఏట్రియం, దిస్ ఇస్ రైట్ ఏట్రియం అండ్ దిస్ ఇస్ లెఫ్ట్ ఏట్రియం. ద లోయర్ 2 ఛాంబర్స్ ఆర్ నోన్ యాజ్ వెంట్రికల్స్. ఇవి కింద ఉంటాయి. వీటిని దీంట్లో ఈ రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్. ఓకే, సో మనం ఏట్రియాస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఏట్రియాస్లో రైట్ ఏట్రియం ఈజ్ లార్జర్ దెన్ దట్ ఆఫ్ ద లెఫ్ట్ ఏట్రియం అని చెప్పాను. సో చూసినట్టుగా కరెక్ట్గా ఉంది చూడండి. సో ఈ లెఫ్ట్ ఏట్రియం కంటే కూడా రైట్ ఏట్రియం ఎలా ఉంది? పెద్దగా ఉంది. ఓకే, సో ఈ రెండు కూడా ఏం చేస్తాయని చెప్పినాను, రెండు ఏట్రియాస్ ఏం చేస్తాయి? బ్లడ్ని రిసీవ్ చేసుకుంటాయి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ బ్లూ కలర్లో చూడండి, రైట్ ఏట్రియం దగ్గర ఇక్కడ ఒక వీన్ ఉంది. వీటిని ప్రీ కవాల్ వీన్స్ అని అంటాం. ప్రీ కవాల్ వీన్, ఇది కూడా ప్రీ కవాల్ వీన్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, కింద కూడా ఒక వీన్ ఉంది. సో దిస్ ఈజ్ పోస్ట్ కవాల్ వీన్. పోస్ట్ కవాల్ వీన్ చూడండి ఎక్కడ ఓపెన్ అయ్యింది? డైరెక్ట్గా రైట్ ఏట్రియంలోకి ఓపెన్ అయ్యింది అనమాట. సో ఏం చేస్తాయి ఏట్రియాన్స్? బ్లడ్ని రిసీవ్ చేసుకుంటాయి అనమాట. ఎక్కడి నుంచి? డిఫరెంట్ ఆర్గాన్స్ నుంచి, లంగ్స్ నుంచి కాకుండా మిగతా అన్ని ఆర్గాన్స్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటాయి. సో హార్ట్కి పైన ఉన్న పార్ట్స్ నుంచి అంతా కూడా దిస్ ప్రీ కవాల్ వీన్ ఏం చేసుకుంటుంది? ఈ ప్రీ కవాల్ వీన్స్ ద్వారా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ రైట్ ఏట్రియంకి వచ్చేస్తుంది. అండ్ హార్ట్కి కింద ఉన్న పార్ట్స్ నుంచి పోస్ట్ కవాల్ వీన్ ద్వారా రైట్ ఏట్రియంలోకి ఓపెన్ అవుతుంది. ఇంతేకాకుండా అడిషనల్గా హార్ట్లోని మయోకార్డియం నుంచి డైరెక్ట్గా రైట్ ఏట్రియంలోకి ఏమొస్తుంది? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తూ ఉంది. సో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్వ్ ఉంది, దాన్ని ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయ్యే చోటు ఒక వాల్వ్ ఉంది, దాన్ని వాల్వ్ ఆఫ్ తెబేషియస్ అని అంటాం. ద కరోనరీ ఆర్టరీ మయోకార్డియం నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఓపెన్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద వాల్వ్ నోన్ యాజ్ వాల్వ్ ఆఫ్ తెబేషియస్. అండ్ దిస్ పోస్ట్ కవాల్ వీన్, ఇది పోస్ట్ కవాల్ వీన్ రైట్ ఏట్రియం దగ్గర ఓపెన్ అయ్యే దగ్గర ఒక వాల్వ్ ఉంటుంది, దాన్ని మనం యూస్టేషియన్ వాల్వ్ అని అంటాం. అనమాట. సో అంతేకాకుండా రైట్ ఏట్రియం ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఏట్రియం బై ఎ గ్రూవ్ నోన్ యాజ్ ఇంటర్ ఏట్రియల్ septum. Next, 2 atriums are separated from the 2 ventricles by a transverse groove known as atrioventricular septum. ఇంటర్ఏట్రియల్ సెప్టంలో ఫీటల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక హోల్ ఉంటుంది, పోర్ ఉంటుంది, దాన్ని ఫొరామెన్ ఓవల్ అని అంటాం. నార్మల్గా చైల్డ్ బర్త్ జరిగిన తర్వాత ఈ ఫొరామెన్ ఓవల్ క్లోజ్ అవుతుంది. బట్ కొంతమందిలో ఇన్ కేస్ ఫొరామెన్ ఓవలే క్లోజ్ అవ్వకపోతే దాన్ని పేటెంట్ ఫొరామెన్ ఓవలే అని అంటాము. క్లోజ్ అయినటువంటి ఫొరామెన్ ఓవల్ దగ్గర ఒక డిప్రెషన్ ఉంటుంది, దాంట్లో
ఫోజా ఓవాలిస్ అని అంటాం. దిస్ ఇస్ అబౌట్ ద ఏట్రియం. దీంట్లో ఇంకా లెఫ్ట్ ఏట్రియం ఏం చేస్తుందంటే లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని పోస్ట్ పల్మోనరీ వీన్స్ ద్వారా రిసీవ్ చేసుకుంటుంది అనమాట. లెఫ్ట్ ఏట్రియంలోకి మంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజన్ ఉన్న బ్లడ్ వస్తుంది. రైట్ ఏట్రియంలోకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది అనమాట. దిస్ ఇస్ అబౌట్ ఏట్రియమ్స్. నెక్స్ట్ వచ్చేసి వెంట్రికల్స్. వెంట్రికల్స్ కూడా 2 ఉంటాయి. వీటి యొక్క వాల్స్ ఎలా ఉంటాయి, థిక్గా ఉంటాయి. అండ్ ఇవేం చేస్తాయంటే బాడీ పార్ట్స్కి బ్లడ్ని పంప్ చేస్తూ ఉంటాయి. సో దే ఆర్ నోన్ యాజ్ థిక్ వాల్డ్ పంపింగ్ ఛాంబర్స్ అని అంటాము. 2 వెంట్రికల్స్ ఒక సెప్టమ్ ద్వారా డివైడ్ అయ్యింది. సెప్టమ్ ఆర్ గ్రూవ్ అంటే ఇక్కడ ఏంటంటే సపరేటింగ్ లేయర్ని మనం సెప్టమ్ ఆర్ గ్రూవ్ అని అంటాం. ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్ వెంట్రికల్, ఇది వచ్చేసి లెఫ్ట్ వెంట్రికల్ ఉంది. ఇక్కడ ఒక డివైడింగ్ గ్రూవ్ ఉంది కదా, సెప్టమ్ ఉంది కదా, దీన్ని ఏమంటామంటే ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అని అంటాం. దీంట్లో కూడా ఏమంటున్నాడు, ఈ రైట్ వెంట్రికల్ కంటే కూడా లెఫ్ట్ వెంట్రికల్ యొక్క వాల్స్ ఎలా ఉంటాయంటే చాలా థిక్గా ఉంటాయి. మీరు బాగా ఇలా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే రైట్ ఏట్రియం ఈజ్ లార్జర్ దెన్ ఆఫ్ ద లెఫ్ట్. ఓకే, అండ్ లెఫ్ట్ వెంట్రికల్ యొక్క వాల్స్ వచ్చేసి రైట్ వెంట్రికల్ కంటే కూడా థిక్గా ఉంటాయి. కాబట్టి ఇలా మీరు క్రాస్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద వెంట్రికల్స్. ఇన్నర్ సర్ఫేస్ వచ్చేసి వెంట్రికల్స్ లోపల ఇన్నర్ సర్ఫేస్ అంతా కూడా కొన్ని మస్కులర్ రిడ్జెస్ లాగా, కాలమ్స్ లాగా రైజ్ అయి ఉంటాయి. వాటిని కాలమ్నే కార్నే ఆర్ ట్రాబికులర్ కార్నియా అని అంటాము. వీటిని మీకు డయాగ్రామ్స్లో చూపిస్తాను. సో మీకు ఇక్కడ కాలమ్స్ లాగా రైజ్ అయి ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే కలమ్నే కార్నే అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీటిని కలమ్నే కార్నే ఆర్ ట్రాబికులర్ కార్నియా అని అంటాము. సో నెక్స్ట్ వీటి మీద మళ్ళీ కోనికల్ మజిల్స్ ఉంటాయి. వాటిని పాపులరీ మజిల్స్ అని అంటాము. ఈ మజిల్స్ వచ్చేసి వీటి యొక్క అపెక్సెస్ అంటే పైన ఉన్న అపెక్సెస్ వచ్చేసి వేటికి అటాచ్ అయ్యి ఉంటాయి అంటే కార్డా టెండినేకి లేదా హార్ట్ స్ట్రింగ్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఒకసారి మీకు డయాగ్రామ్లో చూపిస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, వీటిని ఏమని చెప్పాను నేను, ట్రాబికులర్ కార్నియా ఆర్ కలమ్నే కార్నియా అని చెప్పినాను రిడ్జెస్ని. వీటి మీద కోన్ షేప్డ్ రిడ్జెస్ ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి మనం పాపులరీ మజిల్స్ అని అంటాం. ఇక్కడ వైట్గా ఉన్నాయి కదా, ఈ వైట్ మజిల్స్ని పాపులరీ మజిల్స్ అంటాం. ఈ పాపులరీ మజిల్స్ యొక్క అపెక్సెస్ అంటే అపికల్ పార్ట్ పైన ఉన్న పార్ట్స్ చూడండి కొన్ని స్ట్రింగ్స్కి అటాచ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్కి అటాచ్ అయ్యి ఉన్నాయి. వీటిని హార్ట్ స్ట్రింగ్స్ అని అంటాం అన్నమాట. ఈ హార్ట్ స్ట్రింగ్స్ చూడండి ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, వాల్వ్స్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ వైట్లో ఉన్నాయి కదా, వీటిని వాల్వ్స్ అని అంటాం. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఇదంతా వచ్చేసి మనకు ఏట్రియో వెంట్రికులర్ సెప్టమ్ అని అంటాము. ఇక్కడ రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఒక వాల్వ్ ఉంది. రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్య ఒక వాల్వ్ ఉంది. అలాగే లెఫ్ట్ ఏట్రియంకి లెఫ్ట్ వెంట్రికల్కి ఒక వాల్వ్ ఉంది. ఈ రెండు కూడా ఏమై ఉన్నాయి, ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉన్నాయి అన్నమాట. హార్ట్ స్ట్రింగ్స్ ఒకసారి చూడండి. ఇక్కడ ఇన్నర్ రిడ్జెస్ని కాలమ్నే కార్నే ఆర్ ట్రాబికులర్ కార్నే అని అంటాము. వీటి మీద కోనికల్ మజిల్స్ ఉన్నాయి, వాటిని పాపులరీ మజిల్స్ అని అంటాము. వీటికి ఉన్న అపెక్సెస్ అన్ని కూడా కార్డా టెన్నిలే ఆర్ హార్ట్ స్ట్రింగ్స్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇవి వచ్చేసి ఈ స్ట్రింగ్స్ వచ్చేసి కొల్లాజినస్ ప్రాసెసెస్ విచ్ కనెక్ట్ ద పాపులరీ మజిల్స్ టు ద ట్రైకస్పిడ్ అండ్ ద మిట్రల్ వాల్వ్ ఇన్ ద హార్ట్. ఇవి వాల్వ్స్ ఎక్కడ ఉన్నాయో మీకు చూపిస్తాను.
రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్య ఉన్నటువంటి వాల్వ్స్ని బైకస్పిడ్ వాల్వ్ అని అంటాము. ఇది వచ్చేసి ట్రైకస్పిడ్ వాల్వ్. ఒక్క నిమిషం, నేను కన్ఫ్యూజ్ అవ్వలేదు కదా. ఇక్కడ ఏముంది, లెఫ్ట్ ఏట్రియంకి వచ్చేసి బైకస్పిడ్ వాల్వ్. ఓకే, అట్లా చూద్దాం. రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్య ఉండేది వచ్చేసి ట్రైకస్పిడ్ వాల్వ్. అంటే ఇక్కడ కస్ప్స్ ఉన్నాయి కదా, తెల్లగా కస్ప్ అంటే ఏనుగు ఎలిఫెంట్ యొక్క టీత్ ఎలా ఉంటుంది, కస్ప్స్ అంటాం. అలా ఇలా టీత్లా కస్ప్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 3 కస్ప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు కనిపించదు కానీ రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్య ఉన్న వాల్వ్ని మనం ఏమంటాము, ట్రైకస్పిడ్ వాల్వ్. అండ్ లెఫ్ట్ ఏట్రియంకి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్య ఉన్న వాల్వ్ని బైకస్పిడ్ వాల్వ్ ఆర్ మిట్రల్ వాల్వ్ అని అంటాం. ఈ బైకస్పిడ్ ట్రైకస్పిడ్ వాల్వ్కి స్ట్రింగ్స్ ఏమై ఉంటాయి, కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇవేం చేస్తాయంటే దే ప్రివెంట్ ద కస్ప్స్ ఆఫ్ ద ఏట్రియోవెంట్రికులర్ వాల్వ్స్ ఫ్రమ్ బల్జింగ్ టూ ఫార్ ఇంటూ ద ఏట్రియా డ్యూరింగ్ వెంట్రికులర్ సిస్టమ్. వెంట్రికులర్ సిస్టమ్ అంటే వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయ్యే టైంలో ఈ కస్ప్స్ ఏట్రియాస్లోకి వెళ్లకుండా ఇవి ఆపుతాయి అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద వెంట్రికల్స్ అన్నమాట. నెక్స్ట్, అంతేకాకుండా హార్ట్లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ టిష్యూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే నోడల్ టిష్యూ అని అంటాం. నోడల్ టిష్యూ. ఈ నోడల్ టిష్యూ అంటేనే స్పెషల్ టైప్ ఆఫ్ టిష్యూ అని చెప్పినాను. కార్డియాక్లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మజిల్ టిష్యూ ఉంటుంది, దాన్ని నోడల్ టిష్యూ అని అంటాము. సో ఇది హార్ట్లో సో ఈ టిష్యూలో మనకు 2 వస్తాయి. ఏవేవి అంటే సైనో ఏట్రియల్ నోడ్, ఎస్ఏఎన్ నోడ్ అని అంటాం. సైనో ఏట్రియల్ నోడ్. ఇంకోటి వచ్చేసి ఏట్రియో వెంట్రికులర్ నోడ్, ఎస్ఏఎన్ అండ్ ఏవిఎన్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎస్ఏఎన్ అంటే ఎక్కడ ఉంటుందంటే మనకు ఇది హార్ట్ అనుకుంటే ఇది రైట్ ఏట్రియం కదా. రైట్ ఏట్రియం యొక్క అప్పర్ కార్నర్లో మనకి ఇక్కడ ఏముంటుంది, ఎస్ఏఎన్ నోడ్ ఉంటుంది. నెక్స్ట్ రైట్ ఏట్రియంకి రైట్ అప్పర్ కార్నర్లో ఎస్ఏఎన్ నోడ్ ఉంటే రైట్ ఏట్రియంకి లెఫ్ట్ లోయర్ కార్నర్లో ఏవిఎన్ ఉంటుంది. దిస్ ఇస్ ఎస్ఏఎన్ అండ్ దిస్ ఇస్ ఏవిఎన్. వీటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఎస్ఏఎన్ వచ్చేసి ఎలాంటి అవుటర్ స్టిమ్యులస్ లేకుండా, అంటే ఏమో వచ్చి ఏదో ఒక స్టిమ్యులస్ రావడం బయట నుంచి ఏదో వచ్చి స్టిమ్యులేట్ చేసేంత వరకు దీనికి అవసరం అట్లా కాదనమాట. సో ఏ అవుటర్ స్టిమ్యులస్ లేకుండానే ఇదేం చేస్తుంది, ఇంపల్సెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంపల్సెస్ అంటే ఇక్కడ మెసేజ్ని ఎవరో వచ్చి మనల్ని మేల్కొల్పితే తప్ప మనము ఇన్స్పైర్ అవ్వం కదా. అట్లా కాకుండా ఇవి ఏమవుతుందో తనంతట తాను వేరే వాళ్ళని ఏం చేస్తూ ఉంటుంది, స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఇనిషియేట్ చేసేసి మెసేజెస్ని పంపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కార్డియోమైసిటిస్. దీనికి యాక్షన్ పొటెన్షియల్ ఎక్స్టర్నల్ స్టిమ్యులై లేకుండానే ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకే ఎస్ఏఎన్ నోడ్ని పేస్ మేకర్ అని అంటాం. అందుకే అండ్ ఇది ప్రొడ్యూస్ చేసినటువంటి ఇంపల్సెస్ని ఏవిఎన్ నోడ్ ఏం చేసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది. అందుకే ఏవిఎన్ వచ్చేసి ఎస్ఏఎన్ ఏమో పేస్ మేకర్ అని అంటాం, ఏవిఎన్ ఏమో రిలే పాయింట్ అని అంటాం అనమాట. రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇంకొక చిన్న అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చినాడు. ఇట్ కంటిన్యూస్ ఫ్రమ్ ద ఏవిఎన్ ఇంటూ ద ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ and it divides into right and left bundle branches. These branches gives rise to small fibers known as Purkinje fibers and they extend throughout the ventricular musculature. Diagram లో చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు, ఇక్కడ ఏవిఎన్ నోడ్ ఉంటుందన్నాను. ఇక్కడ ఏవిఎన్ నోడ్ ఉంటుంది. ఈ ఏవిఎన్ నోడ్ ఇంపల్సెస్ని రిసీవ్ చేసుకొని ఇది ఎక్కడికి పంపిస్తుంది, ఇంపల్సెస్ని ఇంటర్ వెంట్రికులర్ సెప్టంలోకి పంపిస్తుంది. ఈ ఇంటర్ వెంట్రికులర్ సెప్టంలో ఈ సెప్టమ్ మళ్ళీ ఏమవుతుంది, 2 బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. వీటినే బండిల్ ఆఫ్ ఇస్తాం. ఇది మళ్ళీ ఏమవుతుందంటే చిన్న చిన్న బ్రాంచెస్గా త్రూ అవుట్ ద వెంట్రికల్ స్ప్రెడ్ అవుతుంది. వీటిని
పుర్కింజే ఫైబర్స్ అంటాం. ఇలా ఇంపల్స్ ఏమవుతుంది, ఎస్ఏఎన్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యి ఏవిఎన్ రిసీవ్ చేసుకొని ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్కి పంపించి అక్కడి నుంచి బండల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి పుర్కింజే ఫైబర్స్కి వెళ్తుంది. ఇలా మెసేజ్ వెళ్ళగానే 2 వెంట్రికల్స్ ఏమవుతాయి, కాంట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో ఎస్ఏఎన్ ఈజ్ నోన్ యాజ్ పేస్ మేకర్ అండ్ ఏవిఎన్ ఈజ్ నోన్ యాజ్ రిలే పాయింట్ అనమాట. ఎక్కడ ఉంటాయంటే రైట్ ఏట్రియంకి రైట్ అప్పర్ కార్నర్లో ఎస్ఏఎన్ ఉంటే రైట్ ఏట్రియంకి లెఫ్ట్ లోయర్ కార్నర్లో ఏవిఎన్ ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద నాడల్ టిష్యూ. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎస్ఏఎన్ పేస్ మేకర్ అని ఎందుకంటామంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులై లేకుండానే యాక్షన్ పొటెన్షియల్ని డెవలప్ చేస్తుంది. ఇలా యాక్షన్ పొటెన్షియల్ ఎంత టైంకి ఒకసారి ప్రొడ్యూస్ చేస్తుంది అంటే 0.6 సెకండ్స్కి ఒకసారి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా చూస్తే మనకు 1 మినిట్కి 70 నుంచి 80 టైమ్స్ హార్ట్ బీట్ అనేది ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఎస్ఏఎన్ నోడ్ అనమాట. నెక్స్ట్ హార్ట్లో ఆర్చెస్ కూడా ఉన్నాయి. ఆర్చెస్ అంటే వెజల్స్, అయోటిక్ ఆర్చెస్ అని అంటాము. దీంట్లో 2 ఆర్చెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పల్మోనరీ ఆర్చ్, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సిస్టమిక్ ఆర్చ్. పల్మోనరీ ఆర్చ్ ఎక్కడ ఉంటుందంటే లెఫ్ట్ యాంటీరియర్ యాంగిల్ ఆఫ్ ద రైట్ వెంట్రికల్, లెఫ్ట్ యాంటీరియర్ యాంగిల్ ఆఫ్ ద లెఫ్ట్ వెంట్రికల్. అండ్ ఇదేం చేస్తుందంటే ఇది ఓపెన్ అయ్యే చోటు ఒక వాల్వ్ ఉంటుంది. వాల్వ్ ఈజ్ నథింగ్ బట్ గేట్ అని చెప్పినాను. ఆ వాల్వ్ పల్మోనరీ వాల్వ్ అని అంటాం. అండ్ ఇదేం చేస్తుందంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్కి క్యారీ చేస్తుంది. ఇది డయాగ్రామ్లో చూపిస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి సిస్టమిక్ ఆర్చ్. సిస్టమిక్ ఆర్చ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే రైజెస్ ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రికల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఇక్కడ వచ్చేసి ఓపెనింగ్ దగ్గర డయాగ్రామ్లో చూపించి చెప్తాను మీకు. ఓకే, ఎల్లో కలర్ తీసుకున్నాము. ఇది రైట్ ఏట్రియం దగ్గర మీకు ఇక్కడ ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, దిస్ ఆర్చ్ ఈజ్ నోన్ యాజ్ పల్మోనరీ ఆర్చ్. పల్మోనరీ అంటేనే మీరేం గుర్తుపెట్టుకోవాలి, లంగ్స్కి వెళ్ళేటువంటి వీన్, లంగ్స్కి వెళ్ళేటువంటిది కాబట్టి పల్మోనరీ ఆర్చ్. ఇది ఓపెన్ అయ్యే చోటు మీకు ఇక్కడ చూడండి కస్ప్స్ కనిపిస్తున్నాయి, సెమీ లూనార్ వాల్వ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇలా ఈ వాల్వ్ని ఏమంటారు అంటే, వాల్వ్ ఇస్ నథింగ్ బట్ గేట్ అని చెప్పినాను కదా. బ్లడ్ వచ్చినప్పుడు ఓపెన్ అవ్వడము, బ్లడ్ లోపలికి వెళ్ళిన వెంటనే క్లోజ్ అవ్వడం అనేది వాల్వ్స్ యొక్క పని అనమాట. వీటిని ఏమంటామంటే, ఈ వాల్వ్ని ఏమంటామంటే పల్మోనరీ వాల్వ్స్. ఇదేం చేస్తుంది పల్మోనరీ ఆర్చ్ అంటే, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్కి తీసుకెళ్తుంది. ఎందుకు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకుంటుందంటే, రైట్ ఏట్రియంలోకి ఏ బ్లడ్ వస్తుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్. అది ఎక్కడికి వెళ్తుంది, రైట్ వెంట్రికల్లోకి వెళ్తుంది. రైట్ వెంట్రికల్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, లంగ్స్కి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి, ప్యూరిఫికేషన్ కోసం వెళ్ళాలి, ఫిల్టరేషన్ కోసం వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే దీనికి ఒక ఆర్చ్ ఉపయోగపడుతుంది. దట్ ఆర్చ్ ఈజ్ నోన్ యాజ్ పల్మోనరీ ఆర్చ్. ఈ పల్మోనరీ ఆర్చ్లోకి రైట్ వెంట్రికల్ నుండి బ్లడ్ ఎంటర్ కావాలంటే ఇక్కడ వాల్వ్స్ ఓపెన్ కావాలి. ఆ వాల్వ్నే పల్మోనరీ వాల్వ్ అని అంటాం. వన్స్ ఎంటర్ అయిన తర్వాత అది మళ్ళీ వెనక్కి రాకుండా ఇవి క్లోజ్ అవుతాయి. క్లోజింగ్ ఓపెనింగ్కి పర్పస్కి యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ వెంట్రికల్. ఇంకోటి కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఆరెంజ్ కలర్లో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, సారీ ఇక్కడ. ఓకే, దీన్ని వచ్చేసి మనం సిస్టమిక్ ఆర్చ్ అంటాం. ఈ సిస్టమిక్ ఆర్చ్ ఎక్కడ రైజ్ అవుతుందంటే లెఫ్ట్ వెంట్రికల్లో స్టార్ట్ అవుతుంది. దట్టు లెఫ్ట్ ఏట్రియం యొక్క రైట్ అప్పర్ కార్నర్లో స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్ట్ అయ్యే చోటు వాల్వ్స్ ఉన్నాయి. ఆ వాల్వ్స్ని మనం ఏమంటామంటే సిస్టమిక్ అయోటాస్ అని అంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, లెఫ్ట్ ఏట్రియంలోకి ఎలాంటి బ్లడ్ వస్తుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ నెక్స్ట్ లెఫ్ట్ వెంట్రికల్ వెళ్తుంది. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మిగతా బాడీ పార్ట్స్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి, సిస్టమిక్ అయోటాల ద్వారా వెళ్ళాలి.
ఇక్కడ సిస్టమిక్ అయోటాలోకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెళ్ళాలంటే ముందు గేట్స్ ఓపెన్ కావాలి. వాటిని ఏమంటాం మనం? సిస్టమిక్ అయోటా, సిస్టమిక్ వాల్వ్స్ అని అంటాం అనమాట. సో ఇలా దీస్ ఆర్ ద 2 arches which are present in the heart అనమాట. This is about the heart structure. So which is very important for the senior intermediate public examination. సో ఐ హోప్ మీకు చాలా బాగా అర్థమయ్యిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.